విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ నందు కూటమి సభ్యులు సచివాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను గంభీరం సచివాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా పనులు చేయడానికి ముందుకు వస్తుందని, గతంలోలా కాకుండా గ్రామంలో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించి మంచి చేస్తామని, ఇంత గొప్ప మెజారిటీలతో గెలిపించిన ప్రజలందరికీ కూడా కూటమి తరపు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో గంభీరం పంచాయతీ మాజీ సర్పంచ్ వానపల్లి ముత్యాలరావు, ఉప సర్పంచ్ బొట్ట శ్రీను, దల్లి రాంబాబు, అప్పల గురువు, ధర్మవతి, చల్లా సుబ్బు, చెల్లిపోయిన సురేష్, అడ్డూరి సురేష్, తెడ్లాపు నరసింగరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పంచాయతీ ఆఫీసులో ప్రోటోకాల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం జరిగింది. చాలా సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం కూటమంతా కలిసికట్టుగా ఉండి ఏ సమస్య వచ్చినా సరే గ్రామాల్లో పట్టుకొమ్మలా నిలబడి పనిచేయాలని, ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు అనేకమైన సమస్యలు, రోడ్లు లేవు, కాలువలు లేవు, ఇవి చేయనివ్వలేదు ప్రభుత్వం, చేయాలనే చేయనివ్వలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ శుభ్రంగా అందరం ఆలోచించుకొని పంచాయతీని మంచి అభివృద్ధి చేయాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళంతా ఇచ్చినటువంటి పిలుపులు కూడా అందుకొని కార్యక్రమాలు బాగా చేసి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ప్రజలు కూడా చాలా ఆశతో ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించారు. ఆ ఆశలన్నీ నెరవేర్చడం కోసం మేము అందరం కష్టపడి పనిచేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు పంచాయతీ ఆఫీసులో కూటమి సభ్యులు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు స్థాపించడానికి జన సైనికులు, టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంకి వచ్చారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉపమంత్రి శాఖ తీసుకొని గ్రామాభివృద్ధి అనేది తీసుకున్నారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అతనికి పల్లె తిరుగున్నారు. ప్రతి వీధిలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్నీ అతనికి తెలుసు. అలాంటి ఒక శాఖ తీసుకొని గ్రామాభివృద్ధికి ముందు తోడ్పడడానికి ముందు అవకాశం కల్పిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాభివృద్ధి చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మాకు సహకరించిన ఈ గంభీరం గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా, వానపల్లి ముత్యాలరావు గారికి, అలాగే రాంబాబు గారికి, మిగతా శ్రీనని వైస్ ప్రెసిడెంట్ ఈశాన్య గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గంభీరం పంచాయతీ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఇంత మద్దతు ఇచ్చిన గంభీరం పంచాయతీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ప్రోటోకాల్ ప్రకారంగా సీఎం గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిది ఫొటోస్ మన పంచాయతీలో పెట్టడం జరుగుతుంది. దానికి మన పంచాయతీ ఆఫీసులో ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టాలి. అది ఈరోజు జరుగుతుంది. జనసేన నాయకులు కొద్దిగా ముందుగా వచ్చి ఆ ఫోటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లానే ఫోటోల కంటే ముఖ్యం పనులు. మన పనులు బాగా జాగ్రత్త చేసుకోవాలి, కలిసికట్టుగా చేసుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ లేదా అన్ని పార్టీలకి సహకరించి, అన్ని పార్టీలు గతంలో మన మీద కక్ష సాధించి చేసుకుని మళ్ళీ ఏం పీకలేపారు కదా. ఈరోజు ఆల్ పార్టీస్ అందరినీ సమానంగా చూసుకొని, న్యాయంగా చూసుకొని, అధికారులతో సమన్వయంగా అన్ని పనులు ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ, మంచి పనులు చేయాలనేసి అధికారులు కూడా కోరుకుంటున్నాం. అలాగే ప్రజానాయకులు కూడా అందరికీ సహకరించి మంచి పనులు, హౌసింగ్ ఉందనుకోండి, అక్కడ ఎటువంటి పక్షపాత బుద్ధి లేకుండా, అట్లానే ఒక వర్క్ జరగాలనుకుంటున్నాం, అక్కడ ఇంపార్టెంట్ అయితే ఆ ఇంపార్టెంట్ పని తప్పనిసరి చేయాలి. అట్లనే ప్రజలకి 24 గంటలు సేవ అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేరేందుకు ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.